రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎంతగా కనబడుతుంటే ఇన్ని రిఫరెన్స్లు బైబిల్లో మన కళ్ళ ముందుకు ఇలా తీసుకొస్తుంటే చదువుతున్న వారు కళ్ళు ఎక్కడ పెట్టుకుని చదువుతున్నారు నాకు అర్థం అవట్లా. మీకు అందరికి కనబడుతున్న మాట లేదు కదా నేను చదివేది. నేను చెప్పిన ప్రతి మాట, మీరు చదువుతున్న ప్రతి మాట బైబిల్లో ఉన్న మాటకి నేను చెప్పేది, మనం చదివేది. బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఆయన శాసిస్తే ఏదైనా గానీ జరిగిపోతుంది. సముద్రము అలజడి చేత అటు ఇటు కొట్టుకుంటుంటే గాలిని, సముద్రమును ఏం చేశాడు? గద్దించాడు. ఆయన గద్దించగానే ఏమైపోయాయి అంటే అన్ని నిమ్మలమైపోయాయి. ఏంటి? గాలి కూడా యేసు ప్రభువు మాట వింది. ఎలా వింది? ఎందుకు వింటుందంటే యేసు ఎలాంటి వాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు.